శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 3. నేను ప్రతిదానికి చెబుతున్నానండి, ఈ రాశి వారికి కూడా చెబుతున్నాను. మనకు ఆదాయము ఖర్చు పూర్తిగా మన సంపాదనే అని మాత్రం అనుకోకండి. మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తూ మీరు మీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి లేదా మీరు ఒక షాప్లో పనిచేస్తూ డబ్బు ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్పారనుకోండి, తీసుకెళ్ళి మీరు ఆ డబ్బును ఖర్చు పెడితే అది మీ డబ్బే అవుతుంది. ఎందుకంటే మీ చేతికి వచ్చినంత వరకు అది మీ డబ్బు. ఎవరన్నా మీ చేతిలో డబ్బు చూసి ఆ డబ్బు ఎవరిది అంటే పలానా పిల్లవాడిది, పలానా అతనిది అని చెప్తారు. కాబట్టి ఆ ధనము మీదిగా మీరు ఖర్చు చేస్తారు. కాబట్టి ఆదాయము వ్యయానికి సంబంధించి వ్యత్యాసం అంతగా ఉంటుంది. అలా ఈ వృషభ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే 10వ స్థానము 11వ స్థానము నందు ఈ యొక్క రాహుకేతువుల యొక్క గురుగ్రహం యొక్క సంచారం వల్ల శుభము అని చెప్పి అధికంగా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్త్రీలకు సంబంధించి ఏదైనా సరే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి కావడము, ఏదైనా వివాహాది శుభకార్యాలకు అటెండ్ అవ్వాలనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అటెండ్ అవ్వడము, ఎవరైనా సరే ఫలానా వారు వారికి శత్రువులు అని భావించారో వారి యందు విజయం సాధించడము. విజయం అంటే వారిని ఏదో కొట్టేసి ఇచ్చేసేయడం కాదండి. మనము ఏదైనా సరే లాభం పొందడము అనంటే వారికంటే గొప్పగా బతకడము. గతంలో వారికంటే తక్కువగా ఇబ్బందిలో ఉన్న వాళ్ళము అంతకంటే మంచి పొజిషన్లో ఉండడం. సంతానానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో, బాగా గుర్తుంచుకోండి, సంతానానికి సంబంధించి మొదటి 8 నెలలు చాలా అనుకూలమైన కాలం. ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మంచి సుసంతాన యోగ్యులు అవుతారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీరు సైతం మీ జాతకం సంబంధించినటువంటి లోపముల్లో ఏదుందో తెలుసుకొని చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల శీఘ్రం ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదేదో నా దగ్గర జాతకం చూయించుకోవడమో లేదా నేను చెబుతున్నాను కాబట్టి మీరు నాకు కాల్ చేసి పూజ చేయించుకోమనో నేను చెప్పనండి. మీకు తెలిసిన పురోహితుల దగ్గరికి వెళ్ళండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చూపించి వివాహం కోసం సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా వెళ్ళండి. మొదటి 10 నెలలలో చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇంక్రిమెంట్స్ రావడము, మంచి అప్రైజల్స్ రావడము, అవార్డ్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా అవార్డ్స్ వస్తాయండి. వ్యాపారస్తులు కూడా ఇవాళ రేపు చాలామంది ఉన్నతమైనటువంటి వ్యాపారం చేస్తున్నట్టుగా, విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నట్టుగా అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ పరమైనటువంటి అవార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ధనపరంగా కూడా మొదటి 9 నెలలు బాగున్న తర్వాతకి మిశ్రమ ఫలితాలు అంటే అప్స్ అండ్ డౌన్స్ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా వాస్తవంగా మేము ఏమనుకున్నామంటే ప్రతి నెలలో ఎలా ఉంటుంది అని ఒక్కొక్క నిమిషం లేదా అలా చెప్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఉంటుందని చెప్తాం. నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ సంబంధించి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే సంగతి అందరికీ క్లియర్గా డిస్క్రిప్షన్ ఇద్దామని యోచిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ, ఎవరైనా చేతి వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించి కానీ భూ సంబంధిత అనుకూల పరిస్థితులు చాలా బాగా ఉన్నాయి. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి అభిషేకము అంటే ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు అధమంలో అధమం ఈ సంవత్సరం పడండి వచ్చే యుగమునకు ఆది ఉగాది వరకల్లా అంటే విశ్వావసునామ సంవత్సరం మొత్తంలో ఉన్న 12 నెలలలో ఒక్కో నెలకి 44 మంగళవారాలు వస్తే 48 వారాల్లో కనీసం 11 మార్లు మీరు అభిషేకం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి.
అలా అయితే భూమి కోసం, భూమి సంబంధించి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయనుకుంటున్నారో అన్నీ కూడా అనుకూల స్థితులు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మిగిలిన సెక్టార్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, విద్యార్థులు కానీ, రాజకీయ సినీ రంగాల వారికి కానీ అత్యంత శుభమని చెప్పవచ్చు. కానీ ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేసేటప్పుడు దయచేసి ఆ రోజు, తిథి, వారము, నక్షత్రము చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి. చాలామంది గాత వారాల్లో పనులు చేసి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడకండి. ఇవి విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి సంవత్సరాంతం ఎలా ఉందో చెప్పడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడంతకు ముందు వచ్చేసి వికారి, విరోధి, క్రోధి, విశ్వావసు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది. అసలు ఏంటి పేర్లు, ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఈ వివాహం ఏంటి, ఈ సంతానం ఏంటి, ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు, దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే, అవునా నారద, అదేమిటో తెలుసుకోవాలని ఉందా అంటే, చిచ్చి ఇవన్నీ నాకెందుకు, అసలు ఇదంతా ఉత్తిదే, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పారట. సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా, స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను. కాబట్టి నారదుల వారు, అయ్యో స్వామి, నేను మీకు వెంటనే నీరు తీసుకొని వస్తా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి, కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు. అత్యంత సుందరంగా మారిపోయారు. మంచి జడ వచ్చేసింది. బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు. ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి 60 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 60 మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ 60 సంవత్సరాలు. అయితే సంతానం మీద ప్రేమ, మోహము, ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి, ఏం నారదా, ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట. రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది. అక్కడ ఎటువంటి పిల్లలు, సంతానము, రాజ్యము, చిత లేదు, చితాభస్మము లేదు. వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరుడు, ఇదంతా కల్పితం కాదు, పూర్తి విష్ణుమాయ, దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి 60 సంవత్సరాలుగా మార్చి, మానవ జీవితంలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట. అలా ఆ 60 సంవత్సరాలకి కూడా 60 తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి. మనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనేటువంటి నామములు 12 నామములు ఉంటాయి. అలాగే
స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమః అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది. ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 11 సార్ల నుండి 108 సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి. దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు. ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి. దానికి మనవంతు కృషి మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే స్వాతి నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో విష్ణునామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనము వజ్రదంష్టాయ విద్మహే తీష్ట తంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.